ఈ 4 ఏళ్లలో మీకు పదే పదే మేము మిమ్మల్ని హెచ్చరిస్తా వచ్చాం. తప్పు జరుగుతుంది, తప్పు జరుగుతుంది, తప్పు జరుగుతుంది, జాగ్రత్తలు తీసుకోండి, 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 జనాలు చనిపోతున్నారు, తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం. విన్నారా? ఆహా, ఎందుకు వినలా? ఆ రోజు వినలేదు, ఈ రోజు ఏడుస్తున్నారు. దేనికి? చెప్పలేదు రే మీక? అరే తప్పు చేస్తున్నారా నా ఏళ్ళారా, తప్పు చేస్తున్నారా, వద్దురా వద్దురా మొత్తుకున్నాం. ఇప్పుడేమంటారు? దొంగ కేసులు. ఎవడరా దొంగ కేసులు పెట్టిందా? ఏం అవసరం రా? ఉండే కేసులే బయటకు తీస్తే చాలని మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరమే ఉంది. మీరు దోపిడీ గజ దొంగలు. మీరు చేసిన దోపిడీలు తక్కువ, అయ్యే తీలాక పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు. ఎన్ని కేసులు రా అమ్మా, ఇది యాడ్రా మేము తీసేది ఇవన్నీ అని. సరే అది పక్కన పెడదాం. ఏంద్రీ ఈ బ్రాండ్లో మీరు అమ్మిందా? ఏసీ బ్లాక్, నల్లబాళ్ళు బ్లాక్ ఉన్నాడు అన్నారు. ఇదేంద్రా ఏసీ బ్లాక్? ఏడైనా విన్నారా? ఇప్పుడు ఏడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు? ఈ 7 హార్సెస్ సిల్వర్ స్ట్రైప్స్ అన్నారు, గుర్తుంది మీకా? 7 హార్సెస్ ఎక్కబాకండ్రా, అది మరి పవర్ఫుల్ ముందురా, అది ఆల్కహాల్ కాదురా, అది తాగితే చచ్చిపోతారా అని చెప్పా. జనాలు విన్నారా? ఆహా, 7 హార్సెస్ ఎక్కారు, కరెక్ట్గా 11 సీట్లకు పడిపోయారు. వద్దు 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 అని మేము ఆ రోజు చెప్పాం. ఈ బ్రాండ్లన్నీ, ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం. సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమంది చంపింది? 9 హార్సెస్ ఎంతమంది ప్రజల ప్రాణాలు తీసిన బ్రాండ్లు అని మేము అడుగుతున్నాం. చెప్పాల్సిన బాధ్యత మీ ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. ఎన్ని తాలిబొట్లు తెంపారయ్యా? ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈరోజు సిట్టు మీ మీద విచారణ వేస్తుంది? ఒక్కసారి గుర్తుంచుకోండి, ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టానంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్, మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం. ఈ విషమే మీరు తాగింది. ఈ విషం ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా? లేదు. ఎందుకు దొరకటం లేదు? ఎందుకంటే అవి విషం కాబట్టి, అవి పాయిజన్ కాబట్టి, అది తాగితే సంకనాగిపోతాం కాబట్టి, అది తాగి చచ్చిపోయారు కాబట్టి, తాగి చచ్చిపోయారు జనాలు, వేల మంది చచ్చిపోయారు ఈ మందు తాగి. మీకేమొచ్చింది? దీనివల్ల డబ్బులు వచ్చాయి. ఎంతమంది ప్రాణాలు తీస్తే, ఎన్ని తాలిబొట్లు తెంపితే ఏమి డబ్బులు వచ్చినా అది ఏమి సుఖం రా అని అడుగుతున్నా. దానివల్ల మీకు మంచి జరగద్దా? మీ కుటుంబాలు బాగుపడతాయా? మీరు బాగుంటారా? మా అక్క చెల్లెళ్ళు మీ ఇళ్లలో బాగుంటారా? ఈ సారాయి డబ్బు, ఈ జనాల్ని సంపాదించిన డబ్బు కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు? దానికనే మీరు ఓడిపోయారు. తప్పు చేశారు కాబట్టే ఓడిపోయారు. ఇన్ని ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయి మీ పార్టీ ఆఫీస్ చుట్టూ. ఆ ఆత్మలు మిమ్మల్ని గెలవలేలా. మేం కొంచెమే చేసిందంతా మీరు చంపేసిన ఆత్మలు. వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ మిమ్మల్ని దూషించి మీరు సంకనాకిపోయారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, మాకు తెలియదు, ಗೊತ್ತಿಲ್ಲ, ವೆಂಕಟೇಶ್ ನಾಯ್ಡು ಯಾರೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಗೊತ್ತು అని మేము అంటున్నాం. తెలుసు అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యు నో అని మేము చెప్తున్నాం. ఎవడురా వెంకటేష్ నాయుడు? మీ ఓడు కాదా? ఎవరు రాజకేశ్ రెడ్డి? వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. హూ ఈజ్ రాజకేశ్ రెడ్డి? ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి? మీ బంధువు కదా? కాదని చెప్పు. రాజకేశ్ మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. వాడు ఇంకొకడు మీకు గుర్తుందా?
ఆదాన్ డిస్టిలరీస్లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు, ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి? రాజకేశ్ రెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? వీళ్ళ బంధువులు కాదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? అది ఏమి ధైర్యం మీకు? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని, మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం. డబ్బులా? మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో? మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా. ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేందా? ఆ ఫ్లైట్లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్లేంది, ఒక్కొక్కడు ఒక మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోపోతాం, ఒక్కడు పోతాడు ఫ్లైట్లో. ఈరోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకేశ్ రెడ్డి ఎవరో తెలియదు, ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు. వాడి పేరేందా? చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలీదు, మిథున్ రెడ్డి నాకు ఎవడో తెలీదు. ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా, చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం. సరే, ఇప్పుడు దీనికి సూత్రధారి, ది కింగ్ మ్యాన్, మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయిరెడ్డి మా పొట్టబ్బాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు. వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్, మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా, పొట్టోళ్ళు నమ్మొద్దురా, నమ్మితే సంకనాకిపోతారు అని అన్నానా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? సాయి ఎక్కడ ఏం చేశాడు? సాయియే సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని. సంకనాకిచ్చి ఏం చేశాడు? అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయిరెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జి కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు, సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా.